చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బు లేదు, ఖజానా ఖాళీ, ఆల్రెడీ మంగళవారం అప్పుకెళ్తాం, 1,50,000 కోట్లు అప్పు దాటతం అన్నీ జరిగినాయి. అలాగే మళ్ళీ ఎఫ్ఆర్సి దాటి ఈ అమరావతికి 71,000 కోట్లు అడుగుతూ ఆల్రెడీ 31,000 కోట్లు రిలీజ్ చేయటం కూడా జరిగింది. ఈ రోజున ఆయన మళ్ళీ జరగాలి అమరావతి శంకుస్థాపనని మళ్ళీ జరిగేలా చేశారు. ఆ దానికి అప్పుడు మోడీ గారే వచ్చారు ప్రధానమంత్రిగా, మళ్ళీ ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చారు. అప్పుడేమో నీళ్లు మట్టి ఇచ్చెళ్ళారు. ఇప్పుడు వచ్చి ఏమిస్తారని మేము కూడా ఈ రాష్ట్రంలో మేలు జరగాలి, మంచి జరగాలి, చాలా పెద్ద ఎత్తున అమౌంట్ ఇస్తారని మేము ఎదురు చూసాం. కానీ ఎవరికో పిలిచి పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఏం పెట్టారని చూస్తే చాక్లెట్ ఇచ్చెళ్ళాడు ఆయన. అప్పుడు మట్టి నీరు, ఇప్పుడు ఒక చాక్లెట్ ఇచ్చెళ్ళారు. ఇది శంకుస్థాపన కార్యక్రమానికి ఆర్భాటంగా 700 కోట్ల రూపాయలు ఏం ఖర్చు చేశారో తెలీదు. ప్రజల సొమ్ము, ఖజానా ఖాళీ, ఇంత దారుణంగా 700 కోట్ల రూపాయలు మళ్ళీ పాడు చేయటం జరిగింది. ఇవాళ నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, మీరు ఇవాళ రివర్స్ టెండరింగ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర పరిపాలన చేసి ఒక జడ్జిస్ తోటి ఈ రివర్స్ టెండరింగ్లో వాళ్ళు క్వాలిఫై చేసిన తర్వాత ఇచ్చేలాగా ఏర్పాటు చేశారు. ప్రతిదీ కూడా అలా చేసుకుంటూ వచ్చారు. మీరు వచ్చిన తర్వాత ఆ రివర్స్ టెండరింగ్ తీసేశారు, ఆ జడ్జిస్ పర్యవేక్షణ కూడా తీసేసి మీ ఇష్టానుసారంగా మీ వాళ్ళకే ఇచ్చుకునేలాగా ఏర్పాటు చేసుకున్నారు. ఇవాళ ఈ అమరావతిలో టెండర్స్ మీ వాళ్ళే సెలెక్ట్ అయ్యేటట్టుగా, బయట వాళ్ళు ఏదైనా తక్కువ కేసినా వాళ్ళు క్వాలిఫికేషన్ సరిలేక లేతే ఒక టెక్నికల్గా కుదరలేదని తీసేసే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు మంచి కన్స్ట్రక్షన్ చేస్తే 1800 మించి పెద్ద కన్స్ట్రక్షన్ చేయొచ్చు, 1800 రూపాయలతో స్క్వేర్ ఫీట్, కానీ 2000 వేసుకోండి. అటువంటిది మీరు 10,000 చిల్లరే, 10,065 రూపాయలు ఇవాళ మీరు స్క్వేర్ ఫీట్కి పెట్టారంటే ఎంత దోపిడీ జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఇందులో 10,065 రూపాయలు మీరు ఇక్కడ మళ్ళీ రివర్స్ టెండరింగ్ లేదు, జడ్జెస్ పర్యవేక్షణ లేదు, ఇక మీ ఇష్టానుసారంగా మీరు వేసిందే రేట్లు, మీరు ఆడిందే ఆట, పాడిందే పాట. ఈ రకంగా ఇవాళ ఏదైతే నేషనల్ హైవేస్ రోడ్స్ వేస్తున్నారో ఆ రోడ్స్ కిలోమీటర్కి 20 కోట్లు, కిలోమీటర్కి 20 కోట్ల రూపాయలు నేషనల్ హైవే వాళ్ళు ఇస్తుంటే మీరు అక్కడ సేమ్ రోడ్స్ 60 కోట్ల చిల్లరి. ఏంటి ఇది అని అడుగుతున్నాను, ఏంటి దారుణం అని అడుగుతున్నాను, ఇంత దోపిడీనా అని అడుగుతున్నాను. ఒక పక్క ఖజానా ఖాళీ, అప్పు తెచ్చి మీరు సంపద సృష్టిస్తారనుకుంటే మీరు ఏదన్నా సంపద ఈ రాష్ట్రంలో వేరే రకంగా సంపద సృష్టించి ప్రజలకు పంచుతానన్నారు కదా. కానీ సంపద సృష్టించడం అంటే మీ కుటుంబానికి సృష్టించుకుంటాం అన్నది ఇప్పుడు మాకు తెలిసింది. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ మరి 8,800 కోట్ల రూపాయలు మీరు టెండర్స్ ఆల్రెడీ అడ్వాన్స్ పేమెంట్ చేసి దాంట్లో 800 కోట్ల రూపాయలు ఆల్రెడీ మీ కిక్ బ్యాక్స్ తీసుకోవటం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున మీరు వర్క్స్కి శాంక్షన్ చేసి దీనికి ఎవ్వరి పర్యవేక్షణ లేకుండా, రివర్స్ టెండరింగ్ లేకుండా మీరు ఎలా సంపద సృష్టించుకోవాలో మీ కుటుంబానికి సృష్టించుకునే విధంగా ఇది ప్లాన్ చేసుకున్నారని ఇప్పుడే మాకు అర్థమైంది. మేము ఇంకా రాష్ట్ర ప్రజల కోసం సంపద ఏ రకంగా సృష్టిస్తారనే ఆలోచనలో ప్రజలందరూ ఉంటే సంపద సృష్టి అన్నది మీకోసం అనేది ఇప్పుడే బయటపడిందని తెలియజేస్తూ, ఇది చాలా దారుణంగా అమరావతిని మీరు ఒక ఏటీఎం కార్డులాగా లాస్ట్ టైమే చెప్పారు ఎవరు మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మన పోలవరాన్ని ఏటీఎం కార్డులాగా వాడుకున్నారని. ఇప్పుడు పోలవరంతో పాటు అమరావతిని కూడా పెద్ద బిగ్ ఏటీఎం లాగా వాడుకుని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దారుణాతి దారుణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంచేతంటే
చాలామంది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, సామాన్యులు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇంటికి ఎంత అవుతుందో అందరికీ తెలుసు. అటువంటిది మీ అమరావతిలో పక్కనే కృష్ణానది ఉంది. ఆ కృష్ణానదిలో శాండ్ కూడా ఫ్రీ అయినప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గిపోద్ది. అలాగే మీరు ఫ్లోర్స్, మీరు మల్టిపుల్ ఫ్లోర్స్ చూపిస్తున్నారు మీ దాంట్లో గ్రాఫిక్స్లో. ఆ మల్టీ ఫ్లోర్స్ వల్ల కూడా కాస్ట్ తగ్గుద్ది. అంచేత మరి నాకు ఎంత రేటు ఎందుకింత దారుణంగా వేసుకుని చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇది చాలా దారుణాతి దారుణం. ఇవాళ 1,00,000 కోట్లకి మీకు డబ్బు ఉన్నది అక్కడ 31,000 కోట్లు అయితే దగ్గర 1,00,000 కోట్ల దాకా మీరు టెండర్స్ పిలుస్తున్నారు, ఇక అప్పుకి వెళ్తున్నారు. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇది ఈ రాష్ట్రాన్ని ఏ దిశకి తీసుకెళ్తారో తెలియట్లేదు. ఇక్కడ ఒక విషయం తెలియాలంటే, ఈ రాష్ట్ర ప్రజల్ని టోటల్గా చంద్రబాబు నాయుడు గారు గాలికి వదిలేశారు. ఇవాళ రైతాంగం అన్యాయం అయిపోతున్నారు. మీరు పూర్తిగా అమరావతి భ్రమరావతి మీద పడ్డారు. ఇక్కడ రైతుల్ని అందరినీ కూడా గాలికి వదిలేశారు. ఆఖరికి చదువుకునే పిల్లలు, ఇవాళ ఇంజనీరింగ్ చదివే పిల్లలు, డిగ్రీ చదివే పిల్లలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ లేక, ఆ ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేక, ఆ ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వకుండా ఎగ్జామ్స్ కూడా రాయకుండా వందలాది మంది వేలాది మంది పిల్లలు ఇవాళ అన్యాయం అయిపోయారు. అది కూడా మీకు పట్టదు. సరే, ఇవాళ రైతాంగం చూసుకుంటే దారుణం. ఇవాళ మీరు మరి మంచి పంటలు పండిని మా కోస్టల్ ఏరియాలో ఆ ధాన్యాన్ని కొనే శక్తి కూడా మీకు లేకుండా పోయింది. మీ మంత్రి గారు చేతులు ఎత్తేశారు.